హలో అండి, బాగుండారా అందరూ? వెల్కమ్ టు మై సాయి శాస్త్ర యూట్యూబ్ ఛానల్. మేమైతే మార్ట్కి వచ్చాము. ఖమ్మంలో కొత్తగా రిలయన్స్ మార్ట్ అయితే పడింది. ఎలా ఉందో ఒకసారి చూసొద్దామని అయితే వచ్చాము. ఎంట్రీ అవ్వగానే బిల్ కౌంటర్స్ అయితే కనిపించాయి. బిల్ కౌంటర్స్కి ఎదురుగానే ఇంకా టూత్ పేస్ట్లు, అక్కడ డైపర్లు, సోపులు అయితే పెట్టేశారు. అక్కడ ఈ మాల్ అయితే కొత్తగా పడింది కాబట్టి అక్కడ జనాలు కూడా అట్లనే ఎక్కువ మందే ఉన్నారు. కొత్త మోజు కదా, అందుకే ఎక్కువ వచ్చారనుకుంటా. ఇంకా తర్వాత ఈ కప్పులు కూడా ఎంట్రన్స్లోనే పెట్టేశారు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ప్రతి ప్రోడక్ట్ మీద 20నో 30నో తగ్గుతుంది. అంతకు మించి ఏం తగ్గట్లేదు. ఈ బాటిల్ చూడండి, ఎంఆర్పి వచ్చేసి 54, 21కి వస్తుందంట. సేవ్ 33 అని రాశాడు. ఇటు సైడ్ మొత్తం టిఫిన్కి సంబంధించినవి అయితే పెట్టారు. ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, చపాతి పిండి అలా అయితే పెట్టేశారు. వాటి మీద కూడా ఏదో 10నో 20నో అయితే తగ్గుతుంది. మరి ఎక్కువ ఏం తగ్గదు ప్రైజు. ఇంకా ఈ రైస్ ప్యాకెట్స్ అయితే మిడిల్లో పెట్టుకున్నారు. వీటికి ఎదురుగా అయితే మళ్ళీ విడిగా కూడా పెట్టారు. బాస్మతి రైసు, మామూలు రైసు, కొర్రలు ఇలా విడివిడిగా అయితే పెట్టారు. వీటి పక్కనే ఇక జొన్నలు, అటుకులు, రాగులు ఇలా అయితే వేసి పెట్టుకున్నారు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇవి కూడా అంతే. చెప్పాను కదా ఇందాకే, అన్నిట్లోనూ 20నో 30నో తగ్గుద్ది అంతే. ఇంకా ఇటు సైడే కూరగాయలు అయితే పెట్టారు. కూరగాయలకి ఎదురుగా మళ్ళీ తూకం వేసుకొనికి తక్కెడ కూడా పెట్టారు. ఆ అబ్బాయి చూడండి తక్కెట్లో వేసుకొని ఎంచక్క తూకం అయితే చూసేసుకుంటున్నాడు. ఇక్కడైతే బనానాలు ఉన్నాయి. ఇవి ఏమన్నా కర్రీ చేస్తారేమో, నాకైతే తెలీదు. వీటితో ఎప్పుడు చేయలేదు. నేనైతే తినే బనానా అనుకున్నా, అయితే కాదు, కింద అయితే ఉంది తినే బనానా. అది మరి కర్రీ చేసుకుంటారేమో, నాకైతే తెలీదు. ఏం చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఈ మాటలో నేను ఆశ్చర్యపోయిన విషయం ఒకటే, ఇక్కడ ప్రైస్ చూడండి. ఈ బ్యాగ్ ప్రైస్ 4600 అంట. ఈ బ్యాగులో ఏమైనా బంగారు వెండి దాచిపెట్టారేమో అర్థం కాలేదు. మీరే చూడండి ఈ బ్యాగులో ఏముంది అంతగా 4600 పెట్టే అంతగా. ఇంకా ఈ బుడ్డ బ్యాగ్ వచ్చేసి 500 అంట. మనకైతే 300కి వస్తుందంట. పోనీ మా పాపకి బొమ్మ అయినా తీసుకున్నామని చెప్పి బొమ్మ దగ్గరికి వెళ్తే దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపాయలు ఉన్నది. స్టడీ కాకుండా పక్కకు వచ్చేసాను దాని నుంచి. ఒకవేళ ఇప్పుడు చూపించిన ప్రైజ్లలో ఆ బ్యాగ్ 4600 ఉన్నది. అది ఆఫ్ రేట్కి వచ్చినా కానీ, అంటే 2300కి వచ్చినా కానీ అది అంత వర్త్ చేస్తుందా? ఎవరికైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి. వాళ్ళ నుంచి ఇంటికి వచ్చినా కానీ ఆ ప్రైస్ అయితే నా బుర్రలోంచి అయితే పోలే. మా ఆయన బుర్ర తింటున్నా, ఆ బ్యాగ్లో ఏముంది అంత ప్రైస్ పెట్టినారని చెప్పి. కొత్తగా మార్చబడింది చూసొద్దాం పారా అనే వాళ్ళ చేత కూడా 4000 5000 ఈజీగా అయితే బిల్లు చేపిస్తుంది. ఈ మాటలే అంత అనమాట. మా బుడ్డ చూడండి ఈ బొమ్మను చూస్తుంది. ముగ్గురు సేమ్ పించ్ డ్రెస్సులు అయితే వేసుకున్నారు. ఒకవేళ దీనికి బొమ్మలు చూపించినా కానీ వేస్టే. ఇది ఇంట్లో ఉన్న పప్పు గంటలు, చెంబులు, గ్లాసులు దీళ్ళతో అయితే ఆడుకుంటుంది. బొమ్మలతో అస్సలు ఆడుకోదు. ఒకటో రెండో కొందామని వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా అయితే 10,000 అయితే చేసుకొని పోతారు ఖచ్చితంగా. మొత్తానికి చేతిలో ఒక 10,000 అయితే వేసుకొని రావాలబ్బా, అది కూడా ఫ్యామిలీతో వస్తే. ఈ ఆర్ట్ బాక్స్ బాగున్నాయి కదా అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఎవడో ఇరగ్గొట్టి దాంట్లోనే పెట్టి మూత పెట్టి అయితే అక్కడ పెట్టాడు. ఇంకా నా మీదకి ఎడొస్తారని చెప్పి గమ్ముగా ఆడబెట్టి చక్కగా అయితే వచ్చేసాను. ఈ ఫ్లవర్ బుట్టలు అయితే చాలా బాగున్నాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు వచ్చేసి అది 100 ఇది 100 అంట. ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ గా ఉన్నా నేనైతే. ఈ బ్రౌన్ కలర్ బుట్టలు వచ్చేసి 3 ఉన్నాయి. ఈ ఫ్లవర్ బుట్టలు వచ్చేసి 4 ఉన్నాయి. కానీ స్ట్రాంగ్ గా మాత్రం ఈ బ్రౌన్ కలరే ఉన్నది. ఇది వంగిపోతా ఉన్నది. ఇంకా నేనైతే బ్రౌన్ కలరే తీసుకున్నాను. వెజిటేబుల్స్ వేసుకోవడానికి బాగుంది కదా అని చెప్పి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, అందుకే బుట్టలు తీసుకున్నా. ఇంకా ఇటు సైడ్ స్కూల్ కు సంబంధించినవి అయితే పెట్టారు. బుక్స్, పెన్నులు, పెన్సిల్ అలా పెట్టారు. ఇంకా నేను స్మాషర్ అన్నా తీసుకున్నామని చెప్పి ఇక్కడ స్టీల్ సామాన్ల వైపు అయితే వచ్చాను. స్టీల్ సామాన్లు ఎందుకో చాలా తక్కువ ఉన్నాయి, తక్కువ పెట్టారు. ఇక నేనైతే మా బుడ్డదాని ఫుడ్ కోసం స్మాషర్ కోసం అయితే వెతుకుతున్నా. ఈజీగా ఒక 10 నిమిషాలు అయితే ఎతికింటా, అస్సలు కనిపించలే నాకైతే. ఇంత మాల్లో వీడు ఇవన్నీ పెట్టి స్మాషర్ ఒక్కటి పెట్టలేదా అనుకున్నా. మొత్తానికైతే స్మాషర్ కనిపించింది. పైన లైన్లో ఉన్నది, నేను పైన చూడలేదు. అవి గంటలన్నీ ఒకే సైజులో ఉన్నాయి. ఈ స్మాషర్ మాత్రం పొట్టిది, పైకి వెళ్ళిపోయింది, అందుకే కనిపించలేదు నాకు. అదే అంటారు సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు. దానికోసం ఒక 10 నిమిషాలు కింద వెతికి వేస్ట్ చేశాను. ఈ నాన్ స్టిక్ ప్యాన్లు ఒకటన్నా తీసుకున్నామని వచ్చి చూస్తే దీళ్ళ ప్రైస్ వచ్చేసి 1000 రూపాయలు, 800 అట్లా ఉన్నది. ఇంకా పైన పెట్టిన గోళాలు చూస్తే ఇంకా దానిల ప్రైస్ వచ్చేసి 2000 ఉన్నది. అస్సలు కొనలేమని చెప్పేసి అక్కడే పెట్టి కామ్గా అయితే వెళ్ళిపోయాను. ఈ చిన్న చిన్న వాటి మీద ప్రైస్ తగ్గచ్చేమో కానీ పెద్ద వాటి మీద మాత్రం భారీగా వేస్తాడు ప్రైజు. ఎవరు కొనలేనంతగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చేసి చూడడానికి భలే ఉన్నాయి. ఏవైనా పోప్ దినుసులు అలా పోసి పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి.
చూడ్డానికైతే అన్నీ బాగానే ఉన్నాయి. దానికి తగ్గట్టు మనీ కూడా బాగుండాలి కదా. ఇంకా మా బుడ్డదానికి డైపర్ అన్నా తీసుకున్నామని డైపర్ల సెక్షన్కి అయితే వచ్చాను. ఇక అక్కడ డైపర్ చూసాను. ఇంకా ఎల్ సైజ్ డైపర్ వచ్చేసి 180, 20 రూపాయలు తగ్గిస్తారంట, 10 వస్తాయి. అదే బ్రాండ్ అదే సైజు బయట తీసుకున్నాను 100 రూపాయలకి, అక్కడ 7 వచ్చాయి. ఇక్కడ చూస్తే 160కి 10 అంట. ఇక్కడ చూడండి ఎంత మనీ లాసో ఇక్కడ. ఈ మెజర్మెంట్ కప్స్ వచ్చేసి దాని మీద ప్రైస్ 106 ఉన్నది, 75కి వచ్చింది. మేలే కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ప్రతి మాల్స్లో కామన్గా ఉండేవి బిల్ కౌంటర్ దగ్గర ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు అనమాట. మనని లైన్లో కూడా ఊరికే నిల్చోనివ్వరు వీళ్ళు, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో డబ్బు అయితే లాగేసుకుంటారు. ఇంకా ఇక్కడ బిల్ కౌంటర్స్ చూడండి, ఇక్కడైతే కరెక్ట్గానే పెట్టుకున్నారు. పక్క పక్కన స్పేస్ ఇచ్చి అయితే పెట్టుకున్నారు. నిలబడడానికి కూడా స్పేస్ ఉంది. ఇక్కడ చూడండి వెనకల ఒకడు పెట్టుకున్నాడు. ఇక్కడ ఎక్కడ నిలబడతారు అనేది కూడా నాకు అర్థం కాలే. ఇక్కడ వెళ్ళాలన్నమాట ఎగ్జిట్, అక్కడ పోవడానికి కూడా స్పేస్ ఉండదు నిలబడితే. తిక్కోళ్ళో తిక్క గొర్రెలో నాకైతే అస్సలు అర్థమే కాలే ఈ బిల్ కౌంటర్స్ని చూసి. ఒక బుడ్డోడైతే ఒక్కటే పట్టుకొచ్చినాడు బ్రష్. ఇంకా వాడిని తలకాయ తింటున్నాడు అనమాట బిల్ కౌంటర్ వాడిని. అన్న ఈ బ్రష్ అన్న ఈ బ్రష్ చేయనని ముందుకు ఇస్తానే ఉన్నాడు పాపం. వాళ్ళు ముందు బిల్ వేసారేమో నాకైతే తెలియదు. బ్రష్ మర్చిపోయినట్టున్నాడు బుడ్డోడు, అందుకే బ్రష్ ఒకటి తెచ్చుకున్నాడు మళ్ళీ. ఇంకా మా బిల్ అయితే అయిపోయింది. ఏదో చూసి వద్దాంరా అని చెప్పి వచ్చినందుకు ఒక 400 అయితే బొక్క పెట్టుకున్నా నేనైతే. బయటకు వస్తానే పానీపూరి బండి అయితే కనిపించింది. ముందే పానీపూరి ప్రియులం, ఇంకా దాన్ని చూసి ఆగలమా? దీని మీద ఎన్ని సూక్తులు చెప్పినా కానీ తినాల్సిందే అంటది మనసు మాత్రం. ప్లేట్ 10 రూపీస్. గబా 2 ప్లేట్లు అయితే తినేసి ఇంకా చక్కగా ఆటో ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.